ఎన్ని రోజులకు వచ్చినావా ఇంటికి? అంత బాగానే కూర్చో కూర్చో అటు ఇటు కూర్చో. ఏం చేస్తాను మళ్ళీ? ఏం నడుస్తుంది? అవే సాంజలు నడుస్తున్నాయి. అంతేనా? దగ్గర రోజులకు వచ్చినవే రాబుద్ది అయింది అట్లా. రాత్రి కళలకు వచ్చినావు అందుకే దూరబుద్ది మంచి కానీ. సరే సరే. ఏ బంగారం కొన్ని నీళ్ళు తీసుకురా, మా ఫ్రెండ్ వచ్చిండు. తీసుకో. నాన్న ఒకసారి ఇట్లా ఇట్లా ఒకసారి. ఏమైంది కృష్ణ? బంగారం బంగారం తీసుకున్నావు. నా బంగారం ఈ బంగారం విలువది కానీ విలువల్లే. నా బంగారం ఈ బంగారం విలువది కానీ విలువల్లే. చాయ్ అయితే పెట్టు. బాబు పెళ్ళై గిన్ని సంవత్సరాలైనా భార్యను ప్రేమ కొద్ది బంగారం అని భావిస్తున్నవే. ప్రేమ నా తొక్కనా? దాని పేరు గుర్తుకొస్తలేదు. నిందించలే. గట్టిగా లెక్కుదామంటే పెళ్లి కాడు గుర్తొస్తలేదు. పేరు తెలియలేదు, పేరు గుర్తు లేదని చెప్పి నాకు పుట్టు చూపుతుంది. అందుకే సప్పటికి ఛాయ్ తాగి సప్పటికి వెళ్ళిపో. ఇవన్నీ మాట్లాడదు. దీనికి పెళ్ళాం పేరే గుర్తు లేదు అంటే ఏ మనిషి ఏంటి ఏమో ఇక. వదినే అన్న ఉన్నాడా? అన్న ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. లోపడినాడా? సరే నీ లోపలికి పోతుంది. ఉన్నారా? ఇంకా ఉన్నా. చెప్పురా రాము. ఏం లేదన్నా. ఇలా ఎటు పోలే? నేను నైట్ చేసిన సండే కదా, రెస్ట్ చేయాలి. రేపు మార్నింగ్ డే డ్యూటీ కదా. కొద్దిగా అప్పట్లో ఇచ్చి రాకపోతే సండే కానీ మొన్న ఇచ్చిన 2000 రూపాయలు అవసరం ఉంటే. నాకు 2000 ఎక్కడ ఇచ్చినా? 1000 రూపాయలే. ఇదే మొన్న 3 రోజుల కింద 1000 రూపాయలు ఇచ్చినారా నేను నీకు? 1000 రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చిన. అవునా? ఊరినా ఇచ్చిండ్రా నీకు? 1000 రూపాయలు నేను ఇచ్చిన. చెల్లెని అడుగు కావాలంటే చెల్లెని ముంగట్నే ఇచ్చిన నీకు. అవునా? ఇచ్చిన 1000 రూపాయలు నేను ఇప్పుడు కొట్టేస్తాను నీకు. అయిపోతుంది. 1000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. నీకు ఇతరనే ఉంచుకున్నా. కొట్టేస్తా చూడు. నువ్వు ఇప్పుడే కొట్టేస్తా. ఓకే అన్న. నీకు ఇచ్చిన నేను 1000 రూపాయలు. ఇయ్యలేదన్నా. నీకు ఎందుకు? నేను నైట్ సాయంత్రం నేను ఇంటికి వస్తా. చెల్లెమ్మ కూడా నేను చెప్తా. సరేనా? సరే మళ్ళీ. సరే. ఓకే. నాకేమో గుర్తుకు లేదు. ఏమి ఇచ్చిండో ఏమి లేదు. ఇంటికి వెనక నాకు ఏం ఫిట్లో ఏమో నాకు అర్థమవుతుంది. ఆయన ఇచ్చిందా అంటాడు. నా పిల్లమో పంపిస్తుంది డబ్బులు తీసుకోవాలి. ఏది అర్థమవుతుంది నాకు. వీరికి నేను ఇచ్చిన ఇంటిపై 3 రోజుల కింద వీరికి గుర్తుంటలేదు. బాగా మతిమరుపు అయిపోయాడు. అప్పటికి ఇంటికి పోయి నేను చెల్లె ముంగట చెప్తేనే వీనికి అర్థమవుతుంది. ఎవరి దాకా వీనికి అర్థం కాదు.
అవునే వెంకటేశం అన్న మన 1000 రూపాయలు ఇచ్చిండట. ఈ చిన్నీకే ఇచ్చు. అవునా? మరి నాకు గుర్తుకులేదు కదా. నీకు రాను మధ్య మధ్య ఎక్కువ అవుతుంది. ఇవాళ తిన్న ఏం కున్నా లేదు. అంతేగా ఏం చేస్తాను. అవును కానీ నేను ఏం కూర మనది ఇంట్లో వంకాయ 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 వంకాయనా? సూపర్ ఉంది వంకాయ. సూపర్ ఉంది, మస్తు నీ చేసిన. మోహం నిన్న పప్పుచారు. అవునా? చిన్నోనికి ఏమి తినిపించిన పప్పుచారే పప్పుచారే. అది ఓద ఓనిగా నీ మధ్య మధ్య బాగానే అయింది కానీ షాప్ పోయి పాలు చక్కెర చేప తీసుకొని రాకు, చాయ్ పెడతా. పాలు చక్కెర చేప అంతే కదా? తీసుకో, ఇప్పుడే తీసుకొస్తావు. కుక్కలు పాడుగాను వేరే చెప్పు మా ఇంటి ముందు తీసిపెట్టింది, నా చెప్పు తీసుకపోయింది, నా చెప్పు తీసుకపోయింది. ఈ కుక్కలేమో కానీ ఏ ట్రాయే ఇగో కుక్క చూడిగో నా చెప్పు తీసుకపోయింది, వేరే వాళ్ళు పెట్టింది ఈడ. కుక్కలు ఎందుకు వస్తాయి కానీ మధ్య మధ్య ఎవరు చెప్పులు వేసుకొచ్చుకున్నావేమో, ఎవరింటికైనా ఇవాళ ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? వెంకన్న ఇంటికి వచ్చిన. మరి అక్కడనే విడిపో. వెంకన్న వేసుకొచ్చినా ఇంకోరియన్ వేసుకొచ్చినావు చెప్పులు. వెంకనే అంటావా? పోయిరాపో. వెంకన్నకి ఇద్దరు చేస్తాడు చెప్పులు గిట్లా. నీ మధ్య మరుపుతో నువ్వు మర్చిపో. పోయి ఎవరి చెప్పులు ఇది ఏంది ఇది? మధ్య మరుపు బాగా అవుతుంది, ఇది నాకు అర్థమవుతలేదు. ఎవరి చెప్పు వెంకన్న చెప్పులు అనిపిస్తాను, పోయేస్తా ఇక. మరి ఏమన్నా ఉందా లేదా? కొద్దిగా అంటే ఏమన్నా ఉంటే తీసుకురా, నువ్వే మా దోస్తు వస్తుంది ఒకడు. ఒక కాటన్ 2 గ్లాసులు ఇంత సప్పు పట్టుకుని రా. చిప్స్ కూర్చున్నా కాటన్. ఏ అన్న నాకు పని ఉంది, నాకు పని ఉంది, నేను చేయను. పని ఉంటే ఎందుకు చిక్కా, పని తర్వాత తీసుకో. ఏమేమన్నావు ఏమేమన్నావు? ఒక క్వార్టరు 2 గ్లాసులు, ఒకటి చిప్స్ ప్యాకెట్ సప్పు పట్టుకొని రా, మా కార్ఖానలో కూర్చుందాం. ఏ అన్న నాకు పని ఉంది అన్న, ప్లీజ్ అన్న. ఎట్లా అంటావు? ఎప్పుడు పని ఉందని ఎప్పుడు కూకుంటున్నావు? మాదిరి కూర్చోడు కాదన్న, అది గుర్తుకుంటలేదే. అబ్బా గుర్తున్నాయి, ఇలా ఆదివారం పని బంద్. ఏ అన్న రేపు కూర్చుందాం కానీ, రేపు సోమవారం పని చేయదు. ఈ అద్దు రేపు కూర్చుందా, రేపు కూర్చుందా. ఏ అద్దా ఏమనుకో ప్లీజ్. నా పిల్లమే ఏం చెప్పింది, ఒక క్వార్టరు సోడా 2 గిలాసులు చిప్స్ ప్యాకెట్. అదే 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 అంతే అంతే చెప్పింది, అదే చెప్పింది. వీళ్ళు ఏమొచ్చి మర్చిపోవడం అవుతుంది మధ్యలో. నమస్తే. నమస్తే. చాందోలే. ఇగో కొంచెం అవసరం పడుతుంది. ఇగో ఒక క్వార్టరు, ఒక సోడా, 2 గిలాసులు, 2 చిప్స్ ప్యాకెట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దొరుకుతాయి. ఒక క్వార్టరు, ఒక సోడా, 2 గిలాసులు, 2 చిప్స్ ప్యాకెట్లు. అరే ఇదేమైతుంది? నేనేం ఫీల్ అవుతానా? నువ్వేం చేస్తానావురా? వాటర్ కాదు, నీళ్ళు గీయడం దొరుకుతాయి, కాటర్ వేయడం దొరుకుతాయి. నువ్వు మధ్య మధ్య బాగా అవుతుంది నీకు. ఇక్కడ దొరుకుతుంది ఇంటికాడ. ఫోన్ చేసి చెప్పి అడుగు, తెలుసుకో. క్వార్టర్ కి దొరకాయి. ఏం చెప్పిందో ఏం మాట్లాడుతున్నావు? వేరే ఏమన్నా చెప్పింది కదా సామాను. నీ మధ్య మార్పు నువ్వు హలో
ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావే? ఒక క్వార్టర్, ఒక సోడా, 2 గిలాసాలు, 2 చిప్స్ ప్యాకెట్ అని చెప్పినావు కదా. అయ్యో అది కాదా? చక్కెర షాపత్త పాల. అయ్యో గట్లంటున్నావు ఏంది? మరి ఇంకెట్లా మర్చిపోయినయింది. ఓరి మధ్యలో కలిసిలు మర్చిపోయినా. సరే చక్కెర షాపత్త పాల సరే తీసుకొస్తా. సరే సరే ఓకే మంచిదే. ఏం చెప్పింది? కిలో చక్కెర, పావు కిలో షాపత్త, పాలు. మరి నీకు నేను చెప్పినా నీ మతి మరుపుతో నీకున్న మతి మరుపుతో మమ్మల్ని కూడా ఖరాబ్ చేస్తావు. ఎంతమంది ఎన్నిసార్లు అట్లా చెప్తావు? మధ్యలో ఒకరు కలిసి మధ్యలో వాళ్ళని కలిస్తే నువ్వు మర్చిపోతావా? మర్చిపోతావు. ఇప్పుడు మామూలు ఆగం చేయబడుతుంది. అది అర్థమైతలేదే. అత్తు కలవద్దు అంటే కలవగలుగుతారా? ఏదో అయింది కానీ ఏదో దండ పెడతారు ఏమనుకోకది. పాలు ఏదో ఈ మతి మరుపుతో ఎంతమందిని ఆగం చేస్తారో సిరిసిల్లు అంతా ఆగం చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఈనాడు మారడు. అంతేగా. నమస్తే శ్రీకాంత్ అంటే ఇప్పుడే తిని బయటకు వెళ్ళినా నీకోసమే. నా గురించి ఎందుకే? నేను కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులా? నిన్న 2000 ఉండే దాముకి ఇచ్చేసిన. దామన్నకి మొన్న ఒకసారి 1000 ఇచ్చింటి. నిన్న ఆయన ఫోన్ పే కొట్టేసిన 1000. కరెక్టే కానీ నాకు కూడా అవసరం ఉండే. మళ్ళీ 2 రోజులు సెట్ చేద్దాం. దామని అడుగుతాం. మరి ఆయన అడుగుతావా? వాడు మతి మరుపు ఇచ్చిన అయ్యలేదు అంటున్నాడు. జర జాగ్రత్త అడుగుది ఉంటే. ఏదో ఇట్లా మెల్ల 10 రోజులు ఉంటది కదా. అదైతే ఓకే. సరే మరి మరి అవసరం ఉన్నది కదా. సరే అడుగు మరి. జర మతి మరుపులో బాగా యాద మర్చిపోతున్నాడు. ఓకే సరే నేను పోతా. మంచిది వెళ్తుంది. రామన్నా ఉన్నా? మొత్తము చెత్త బాగా పడ్డది. ఒక ఫ్యాన్ దొరుకుతున్నానే మొత్తం. ఎంతమనే కానీ ఒకరికి 2500 ఇవ్వాలి. నేను ఒక 500 తక్కువ. పర్సులు తీసుకో. పర్సులు ఉన్నాయి. మనది నా ఇంట్లో నా లేకపోతే వాళ్ళది ఉంటుందే. ఇలా ఏం పైసలే లేవు కానీ అన్ని కార్లు బీట్లు ఉన్నాయి. అన్నా నేను 500 తీసుకుంటే మొత్తం తీసుకున్నావా? ఇది ఎక్కడ వేసామే? అలా పైసలే లేవే. తీసుకొని జేబులో పెట్టుకున్నావా? చూడ 2000 ఉన్నాయని చెప్పిన కదా. 2000 ఉన్నాయి. 500 తక్కువ పడ్డాయి మీ దగ్గర. అయ్యో నీకు 500 కావాలి తీసుకో. ఇవి నాయేనా? ఇవి 2000 గట్లగా ఇది నాయేవి. రైతట్టుంది కదా అది. ఏం అన్న మా వాళ్ళు కట్టుకొని 2000 ఇచ్చిరు. అంటే నేను సాగు చేసి పోతానని ఆగిన. నేను 2000 పట్టుకునే పర్సులో చూడమంటే పర్సు ఖాళీ ఉంది. నా 2000 నాయ అయితే 500 తీసుకొని నువ్వు మొత్తం నుంచి ఎప్పుడో పెట్టుకున్నావు. నువ్వు నాయ మొత్తం నువ్వు అంటావు. కాదన్నా 500 కోసం వస్తే నాకు 500 అబద్ధాలు ఆడతాను. మొత్తం చేస్తున్నావు. అరే ఇడేమైతాంది? నేనేం ఫీల్ అవుతానా? నువ్వేం చేస్తానావురా? నాకు 50 పొదుపు కట్టాలని మా వాళ్ళు ఆడ వ్యక్తి పొదుపు కట్టాలని పెట్టుకున్నా. ఎన్నిసార్లు చెప్తాను? ఏమైందన్నా? ఏమైంది? ఏమైంది అది? ఇప్పుడు నాకు 2000 ఇచ్చినా పొదుపు కట్టమని. అది గ్యాస్ ఆపేసి తర్వాత పోతా అని అలా పెట్టుకుంటే అన్నకు అవసరం ముందు 500 తీసుకుంటే తీసుకుంటా అంటే అది మొత్తం నాయని దండైంది. పొదుపు కట్టేసిన. పోయినప్పుడు చెప్పవా? నువ్వు ప్యాన్ నుడుస్తున్నావని నేను చెప్పలేదు. అయ్యో మరి డబ్బులు అన్నయ్య అవి. నాకైతే అర్థమైతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు 500 కోసం వస్తే నాకు 2000 బయట నాకు చెప్పారు కానీ నమ్మలే. నేను కల్లారా వెళ్ళిపోతుంది. 500 కూడా అదే ఏమో నాకైతే అర్థమైంది లేదు. గట్లా పోయిండే గట్లా అనుకుంటూ పోతుండే. ఆయన ఒక్కడు అనుకున్నాడు. లోకం అంతా అంటుంది. గిట్ట మధ్య మధ్య ఎందుకు వస్తుంది నీకు?
నీకో దండము నీ మతి పట్టుకో దండము నీతో ఏడు కష్టం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇన్ని రోజులు మా వీడియోలు చూసినందుకు చాలా సంతోషం. కానీ అందరు మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ కొట్టడం లేదు. అందరూ వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.